శ్రీరామ్ జై శ్రీరామ్ జై అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 3 అయోధ్య 14th Feb. మేము ప్రాగ నుండి నైట్ 12 o'clockకి అయోధ్య బయలుదేరాము. అయోధ్యకి రానికి మాకు మార్నింగ్ 9 o'clockకి మేము అయోధ్యకి రీచ్ అయ్యాము. మేము నైట్ గూగుల్లో సెర్చ్ చేస్తే 4.5 hours అలాగ చూపించింది అయోధ్య రానికి. కానీ మేము టోటల్ 9 hours పట్టింది అయోధ్య రానికి. అక్కడ అయోధ్య వచ్చే రూట్ మొత్తం క్లోజ్ చేశారు. మేము వేరే గల్లీలోకి వెళ్ళి వచ్చాము. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకా రాత్రి అక్కడే చిక్కుకున్నాము. మార్నింగ్ 9 అయింది. అయోధ్య చేరుకున్నాక ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. మాకు రూమ్స్ కావాలంటే అస్సలు దొరకట్లేదు. ఇంకా ఒక దగ్గర అడిగితే అయితే 6,000 చెప్పారు. మేము ఓన్లీ ఫ్రెష్ అప్ అవుదామని అనుకుంటున్నాము. చాలా వరకు అందరూ ఓపెన్ వాష్రూమ్స్ గురించి చెప్పారు. పర్ హెడ్ 300 అన్నారు. కానీ మేము అక్కడికి వెళ్ళలేదు. ఒక హోటల్లో అడిగితే 3,000 తీసుకున్నారు. ఇంకా మేము ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుండి టెంపుల్కి బయలుదేరాము. మేము ఫ్రెష్ అప్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ చేద్దామని చూసాము. ఎక్కడ చూసినా మాకు బ్రేక్ఫాస్ట్ దొరకలేదు. అంత రష్ ఉంది అక్కడ. ఇంకా మేము ఇంటికి వెళ్ళి తీసుకొచ్చుకున్న ఫుడ్ మాత్రం తినేసి టీ తాగి టెంపుల్కి వెళ్ళాము. మేము ఫ్రెష్ అప్ అయిన ఏరియా బూట్ 4 అంట. ఇక్కడ ఎలక్ట్రానిక్ రిక్షాలో వాళ్ళని అడిగితే సరియు ఘాట్ దగ్గరికి తీసుకెళ్తాం, అక్కడ నుండి 3-4 kilometers ఉంటుంది టెంపుల్ అని చెప్పారు. మేము టెంపుల్ దగ్గరికి తీసుకెళ్లాలని చెప్తే రామ్ ఘాట్ దగ్గరికి తీసుకెళ్లారు. రామ్ ఘాట్ నుండి ఇంకా లోపలికి ఆటోలు కానీ ఈ రిక్షాలు కానీ ఏవి లోపలికి వెళ్ళట్లేదు. ఇంకా అక్కడ నుండి ఒక 1 kilometer వరకు ముందుకు వెళ్తే ఇంకా టెంపుల్కి వెళ్ళే లైన్ స్టార్ట్ అయింది. మీరే చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. ఇంకా ఇలా ముందుకు వెళ్తుంటే ఇంకా కొంచెమే దూరం ఉంది అని చెప్తున్నారు. కానీ ఇలా 4 kilometers నడిచి మళ్ళీ రిటర్న్ 4 kilometers రావాలి. ఆ బార్కెట్లు జంప్ చేసి చాలామంది వెళ్తున్నారు. కానీ పెద్దవాళ్ళకి వెళ్ళడం అయితే చాలా కష్టం. మా అమ్మ కోసం వీల్ చైర్ అడిగితే అక్కడ వీల్ చైర్ వాళ్ళు కూడా తీసుకెళ్ళట్లేదు. ఇంకా లతా మంగేష్కర్ ఘాట్ నుండి అక్కడికి వచ్చాక వీల్ చైర్ అవైలబుల్ ఉన్నాయి. అక్కడ అడిగితే కొంచెం దూరంకే 200 అలా తీసుకున్నారు. అలా చేంజ్ చేసుకుంటూ వీల్ చైర్స్ మా అమ్మ వచ్చింది. ఒక దగ్గర 500, 400, 600 అలా డిఫరెంట్గా తీసుకుంటున్నారు. టెంపుల్ వరకు అయితే వీల్ చైర్లు తీసుకెళ్ళట్లేదు. కొంచెం దూరం మాత్రమే వస్తున్నారు వాళ్ళు కూడా. మేము 12 o'clockకి అలా లైన్లో నిలబడ్డాము. ఈవినింగ్ 6-6:30 అలాగా అయ్యింది మాకు దర్శనం అయ్యేసరికి. దర్శనం తొందరగా అవుతుందేమో అని మేము లంచ్ కూడా చేయలేదు. ఇంకా లస్సీ అలాగా తాగి లైన్లో నిలబడ్డాము. కానీ మాకు 6:30 అయింది దర్శనం అయ్యేసరికి. మేము మా అమ్మ వాళ్ళు మెల్లిగా వస్తున్నారని 1 నిమిషం వెయిట్ చేస్తే కొన్ని వందల మంది ముందుకెళ్తూ ఉన్నారు. ఇంకా అందుకే లంచ్ కోసం కూడా వెయిట్ చేయకుండా ముందుకెళ్ళిపోయాము. చాలామంది లైన్లోనే చెప్పులు వదిలేశారు. కానీ టెంపుల్లోకి వెళ్ళాక చెప్పుల స్టాండ్ ఉంది, అక్కడ పెట్టుకుంటే మనం ఈజీగా మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకోవచ్చు. నార్మల్ టైంలో అయితే మొబైల్స్కి ఇంకా బ్యాగులకి లాకర్స్ ఉంటాయి. ఈ టైంలో చాలా రష్ ఉంది కాబట్టి లాకర్స్ ఏమీ అవైలబుల్గా లేవు. అందుకే అందరూ మొబైల్ లోపలికి తీసుకెళ్లారు. బ్యాగులు కూడా వాళ్ళ వెంటే తీసుకెళ్లారు. టెంపుల్ ఎంట్రన్స్లోకి వచ్చాక అన్ని లైన్లు కలిపి ఒకేసారి అందరూ ఒకే దగ్గర ఉండి కిక్కిరిసినట్టు అయిపోయింది. చాలా అక్కడ మాత్రం పెద్దవాళ్ళకి చాలా ఇబ్బంది, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది కలిగింది. టెంపుల్ లోపలికి వెళ్ళాక కూడా జనాలు చాలా ఉన్నారు కాబట్టి లైన్లు ఎక్కువ పెట్టి తిప్పి తీసుకెళ్లారు లోపలికి. ప్రయాగరాజ్ అయితే నది కాబట్టి చాలా పెద్దగా ఉంది కాబట్టి అక్కడ మనకు జనాలు ఎంత ఉన్నా అంత ఇబ్బంది కలగలేదు. కానీ ఇక్కడ టెంపుల్లో మాత్రం చాలా ఇబ్బంది కలిగింది. నాకేమనిపించిందంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఓన్లీ ప్రయాగరాజ్కు వచ్చి స్నానం చేసి రిటర్న్ అవ్వడం బెటర్. మళ్ళీ వేరే టైంలో వచ్చి అయోధ్య దర్శనం చేసుకుంటే మంచిది అనుకుంటున్నాను. కానీ మనకేమనిపిస్తుందంటే అంత దూరం వచ్చాక రాముని దర్శనం చేసుకోకుండా ఎలా వెళ్తామని అందరూ అయోధ్యకి వస్తున్నారు. కానీ అయోధ్య ఇంకా అక్కడ రోడ్లు కూడా కొంచెం పెద్దగానే ఉన్నాయి. అయినా సరే ఇంకా చాలా టైం పడుతుంది, ఫుల్ రష్ ఉంటుంది.
ఎన్నో ఏళ్ళ తర్వాత రాముని జన్మభూమిలో కట్టిన టెంపుల్కి రావాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అందుకే ఎంత జనాలున్నా అందరూ జై శ్రీరామ్ అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఒక్కసారి రాముని దర్శనం చేసుకున్నాక ఇంతవరకు నడిచిందంతా మర్చిపోయి ఆ రాముని చూడగానే మైమర్చిపోతాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. దర్శనమయ్యాక మేము మార్నింగ్ నుండి ఏం తినలేదు కాబట్టి బయటకు వచ్చాక తినేసి ఇంకా మేము మళ్ళీ బూట్ 4కి రిటర్న్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి ట్రాఫిక్లో చిక్కుకొని 9 అయ్యింది. మేము అయోధ్యలో స్టే చేయకుండా ఇంకా కాశీకి వెళ్ళాము. కాశీ వీడియో కూడా చేద్దామంటే లెంత్ ఎక్కువ అవుతుంది, ఇంకో వీడియో పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.